హాయ్ అండి, వెల్కమ్ టు మెస్సీ బట్ డెలిషియస్. ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా రాయల్ ఫల్దాని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇందుకోసం 2 కప్స్ వరకు కాచి చల్లార్చిన పాలని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి రోజ్ సిరప్ని యాడ్ చేసుకోవాలి. ఇది ఇంట్లో చేసిన హోమ్ మేడ్ రోజ్ సిరప్ అండి. మీకు కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. 2 టేబుల్ స్పూన్స్ రోజ్ సిరప్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకే 2 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని వేసుకోవాలి. మీ టేస్ట్కి తగినట్టుగా, అంటే మీ స్వీట్నెస్కి తగినట్లుగా షుగర్ని యాడ్ చేసుకోండి. ఈ షుగర్ని కరిగించుకోవాలి. ఇలా కరిగిన తర్వాత రోస్ మిల్క్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఫలుదా రెడీ చేసుకునే లోపు దీనిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు వాటర్ని వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు సేమియాని వేసుకొని ఉడికించుకోవాలి. ఈ సేమియాకి బదులుగా మీకు కావాలి అంటే ఫాలుదా సేమియా కూడా ఉంటుంది, లేదంటే పొడవుగా ఉన్న సేమియా కూడా ఉంటుంది, అదైనా తీసుకోవచ్చు. ఇలాగా సేమియా ఉడికిన తర్వాత ఇప్పుడు దీన్ని స్ట్రైన్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు సబ్జా సీడ్స్ని తీసుకొని అందులోకి నీళ్ళను పోసి నానబెట్టుకొని ఉంచుకోండి. ఇవి 5 మినిట్స్లోనే నానిపోతాయి. ఇప్పుడు ఫలుదాని రెడీ చేసుకుందాం. ఒక గ్లాస్ తీసుకొని అందులోకి జెల్లీని యాడ్ చేసుకోండి. మీకు కావాలి అంటే ఈ జెల్లీ మిక్స్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే షాప్స్లో దొరుకుతాయి కదా జెల్లీస్, వాటినైనా కట్ చేసి ఈ విధంగా వేసుకోవచ్చు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ వరకు ఉడికించిన సేమియాని వేసుకోవాలి. నానబెట్టుకొని ఉంచుకున్న సబ్జా సీడ్స్ని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు రోజ్ సిరప్ని వేసుకోండి. ఆ తర్వాత రోస్ మిల్క్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మీకు నచ్చిన ఏ ఐస్ క్రీమ్ అయినా 1 స్కూప్ వరకు వేసుకోండి. అలాగే మీకు నచ్చిన ఫ్రూట్స్ని వేసుకోండి. ఇప్పుడు కట్ చేసి దానిపైన రోజ్ సిరప్ని వేసి, ఆ తర్వాత రోస్ మిల్క్ని వేసి, ఇప్పుడు దీనిపైన 1 స్కూప్ వరకు ఐస్ క్రీమ్ యాడ్ చేసుకొని టూటీ ఫ్రూటీని యాడ్ చేసుకోవాలి. అలాగే చాప్ చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోండి. ఇప్పుడు దీనిపైన ఒక చెర్రీ కూడా పెట్టండి. అంతే, ఎంతో టేస్టీగా ఇంట్లోనే రాయల్ ఫల్దాన్ని చిటికలో చేసేసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.